మీ బట్టలు వాసనొస్తున్నాయి. ఇలా జరగడం మూడోసారి. త్రిష సీరియస్ పోస్ట్. ఒక స్టార్ హీరోయిన్ కోట్ల రూపాయల పారితోషికం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఇంటర్నేషనల్ బ్రాండ్లతో కలిసి పనిచేసే స్థాయి. అలాంటి హీరోయిన్ ఒక ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓపెన్గా అసంతృప్తి వ్యక్తం చేస్తే, అది కూడా మీరు పంపిస్తున్న బట్టల నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా మూడోసారి జరిగింది అంటూ నేరుగా ప్రశ్నిస్తే, ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు తమకు ఏదైనా సమస్య ఎదురైతే సంబంధిత కంపెనీని నేరుగా సంప్రదిస్తారు, లేకపోతే వారి మేనేజ్మెంట్ టీం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చేసే ఒక్క పోస్టు కూడా కోట్లాది మందికి చేరుతుంది. ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ ఈసారి మాత్రం సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష అందుకు భిన్నంగా వ్యవహరించింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఎలాంటి మొహమాట లేకుండా నేరుగా సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు, ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి. ఎందుకంటే ఆమె ఆరోపించిన సంస్థ ఏదో చిన్న బ్రాండ్ కాదు. ప్రపంచవ్యాప్తంగా వందలాది నగరాల్లో స్టోర్స్ కలిగిన కోట్లాది మంది నమ్మే ప్రముఖ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్. ప్రతిరోజు లక్షలాది మంది ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా యువతలో ఆ బ్రాండ్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కొత్త కలెక్షన్ వచ్చిందంటే గంటల వ్యవధిలోనే స్టాక్ అయిపోతుంది. అలాంటి సంస్థపై ఒక స్టార్ హీరోయిన్ ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాల్సిందే. త్రిష ఒకసారి జరిగిన సంఘటన గురించి కాదు, వరుసగా 3 సార్లు తనకు ఒకే సమస్య ఎదురైందని చెబుతుంది. అంటే ఇది పొరపాటు కాదా? లేక క్వాలిటీ కంట్రోల్లో ఏమైనా లోపాలున్నాయా? ఆన్లైన్లో పంపించే దుస్తులను సరిగా తనిఖీ చేయడం లేదా? రిటర్న్ అయిన బట్టలను మళ్ళీ ప్యాక్ చేసి పంపిస్తున్నారా? లేక స్టోర్లలో ట్రయల్ చేసిన దుస్తులనే ఆన్లైన్ కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. త్రిష చేసిన ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు కూడా తమకు ఎదురైన అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. మాకు ఇలాంటి సమస్య ఎదురైంది. కొన్నిసార్లు ఆన్లైన్లో వచ్చే బట్టలు కొత్తవిగా అనిపించవు, ప్యాకింగ్ బాగానే ఉన్న దుస్తుల నుంచి వింత వాసన వస్తుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి ఇలాంటి సర్వీస్ రావడం ఆశ్చర్యంగా ఉంది, కస్టమర్కు పంపించే ముందు కనీసం ఒకసారి చెక్ చేయాలి కదా అంటూ స్పందిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోయిన్లు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కనిపిస్తుంటారు. కానీ ఒక బ్రాండ్ సేవలపై బహిరంగంగా ప్రశ్నించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపుతాయి. అందుకే త్రిష చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఎంతో మంది కొత్త హీరోయిన్లు వచ్చినా ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 4-10 వయసులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో భారీ ప్రాజెక్టులు చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఒకవైపు సినిమాలు, మరొక వైపు బ్రాండ్ ఎండార్స్మెంట్, ఇంకోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది. తన జీవితంలో జరిగే చిన్న విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం త్రిషకు అలవాటు. అయితే ఈసారి ఆమె షేర్ చేసిన విషయం మాత్రం సాధారణ పోస్ట్ కాదు. ఒక వినియోగదారుడిగా తనకు ఎదురైన సమస్యను బయటపెడుతూ అదే సమస్యను మరెవరికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. హోమ్ డెలివరీ చేసే ముందు దుస్తులను సరిగా తనిఖీ చేయండి. కనీసం ప్యాక్ చేసే ముందైనా వాటి నుంచి ఎలాంటి వాసన వస్తుందో చూడండి. వరుసగా 3 సార్లు ఇదే సమస్య ఎదురైంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.